హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సామాస్ ఫిల్మీ ఫ్రీక్. స్వర్గవాసల్ అనే తమిళ్ తెలుగు డబ్బుడ్ వర్షన్ మూవీ నెట్ఫ్లిక్స్ స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఇదైతే రియల్ ఇన్సిడెంట్స్ బేస్డ్ మూవీ అయితే కాదు, కానీ మీకు ఈ సినిమా చూస్తున్నంతసేపు నిజంగా ఇది బయట ఇలాంటి ఇలాంటి స్టోరీస్ ఇలాంటి ఎన్నో స్టోరీస్ ఉన్నాయేమో, ఇలాంటి స్టోరీస్ కూడా ఉంటాయా అని అయితే మనకు అనిపిస్తుంది. సో అంటే ఒక మధ్యలో కొంత డ్రామా, కొంత రొటీన్గా, అంటే ఇది మన ట్రాజడీ లాగా అనిపించినప్పటికీ కూడా, అంటే బేసిక్గా ఒక పర్సన్ని కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ జైల్లో ఇరికించి వాడుకుంటాడు అనమాట. సో అది ప్లాట్ అనమాట, అది బేస్ లైన్ ఆఫ్ ది స్టోరీ. సో కానీ కొంత ట్రాజడీ స్టోరీ అయినప్పటికీ కూడా సినిమా కొంచెం మిడ్ ఆఫ్ ది స్టోరీ కాగానే మనకి కొంచెం థ్రిల్లర్ స్టోరీ లాగా కూడా అనిపిస్తుంది. అంటే చివరికి ఆ క్యారెక్టర్, అంటే ఇరికిచ్చిన ఆ క్యారెక్టర్ ఏమైపోతుంది అంటే, ఏదైతే కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పారో, ఆ కరప్టెడ్ పోలీస్ ఆఫీసరు ఆ వ్యక్తిని ఇరికించిన తర్వాత, అసలు అంటే ఇరికించడం అంటే ఒక కేసులో, ఒక మర్డర్ కేసులో ఇరికించి తనని జైలు పాలు చేశాడు. ఆ జైలు నుంచి తను బయటకి వెళ్తాడా, లేదంటే ఆ తర్వాత తన లైఫ్ ఏమవుతుంది, ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అనేది అయితే థ్రిల్లింగ్ లాగా తీసుకొచ్చారు. బేసిక్గా ఈ స్టోరీ అయితే మనం మామూలుగా చూస్తుంటాం రియల్ వరల్డ్లో కూడా కొన్ని, అంటే న్యూస్ పేపర్లో కానీ న్యూస్లో కానీ, ఈ ఆవేశంలో, క్షణిక ఆవేశంలో కొందరు మర్డర్ చేస్తే అన్యాయంగా ఇరికించే వాళ్ళు, అన్యాయంగా ఒక మర్డర్లో ఇరికే వాళ్ళు కొందరు ఉంటారు అనమాట. సో అట్లా ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ ఒక డైలీ వేజ్ అంటే మామూలుగా స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే స్ట్రీట్ పక్కన ఉండే ఒక పర్సన్, అంటే లీడ్ క్యారెక్టర్ ఇందులో, ఆ పర్సన్గా లీడ్ క్యారెక్టర్ ఆర్జే బాలాజీ, తమిళ్ యాక్టరే బాలాజీ. ఆ క్యారెక్టర్లో అయితే తను చాలా బాగా ఒదిగిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే పర్ఫెక్ట్ సూట్ అయిపోయింది అనమాట ఈ క్యారెక్టర్. తను ఒక వంటోడు అనమాట. తను ఈ బజ్జీలు కానీ ఇలాంటి టిఫిన్స్ అమ్ముకుంటూ, రోడ్ సైడ్ అమ్ముకుంటూ, తను లోన్ తీసుకొని ఇక మంచిగా బతకాలి, అంటే ఒక హోటల్ పెట్టుకొని అనే ఒక ఆశతోటి, జీవితంలో ఒక ఆశతోటి ఉంటాడు. పెళ్ళి చేసుకొని వాళ్ళ అమ్మని బాగా చూసుకొని ఒక హోటల్ పెట్టుకొని, ఇట్లా స్ట్రీట్ ఫుడ్ కాకుండా ఇంకా బాగా ఎదగాలనే ఆశతోటి ఉన్న ఒక వ్యక్తి, తను నిజాయితీగా బతుకుతూనే అన్యాయాన్ని సహించని ఒక వ్యక్తి అనమాట. సో అట్లా అన్యాయం జరుగుతుంది తన కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు, లేకపోతే తప్పుగా అనిపించినప్పుడు కొంచెం రెస్పాండ్ అయ్యే క్యారెక్టర్, అంటే ఆవేశపడు, కొంచెం షార్ట్ టెంపర్ లాంటి క్యారెక్టర్. సో అలాంటి దాన్ని యూజ్ చేసుకొని, అంటే ఆ షార్ట్ టెంపర్ని వాడుకొని ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ ఒక కేసులో, ఒక మర్డర్ కేసులో తనని ఇరికిస్తుంది. ఇరికించిన తర్వాత ఆ జైలు పాలైన తర్వాత జైల్లో ఉండే ఒక మెయిన్ పర్సన్, అంటే షిగా అనే క్యారెక్టర్. ఈ షిగా అనే క్యారెక్టర్ జైలు మొత్తాన్ని కంట్రోల్ చేశాడు అనమాట లోపల ఉండి. వాడు పెద్ద మర్డర్, వాడు ఒక కొంచెం లీడర్ అన్నట్టు ఆ జైలు. సో వాడి వల్ల కూడా వీని లైఫ్ ఇట్లా తయారైందని తెలుసుకుంటాడు. సో ఆ తర్వాత వాడిని చంపడానికి ప్రయత్నించడము, వీడు అంటే ఏదైతే షిగా అనే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది త్రూ అవుట్ ది సినిమా. అంటే లాస్ట్గా అంటే కొంత ట్రాజడీ లాగా, కొంచెం రొటీన్ లాగా అనిపిస్తుంది, కానీ సినిమా కొంచెం మిడిల్ వెళ్ళేసరికి సినిమా మంచిగా అనిపిస్తుంది. ఆ షిగా అనే క్యారెక్టర్ కూడా మనకు తమిళ్ డైరెక్టర్ శిల్వరాఘవన్ ఉన్నాడు కదా, సో ఆ క్యారెక్టర్లో కూడా తను ఒదిగిపోయిందని చెప్పొచ్చు. సో ఇట్లా కొన్ని క్యారెక్టర్స్ అయితే, అంటే మనీ అని ఇంకో క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఆ మనీ క్యారెక్టర్ కూడా ఇంతకుముందు మనం కొన్ని తమిళ సినిమాల్లో కూడా చూసి ఉంటాం ఆ క్యారెక్టర్. ఆ మనీ అనే క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది, అంటే మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టరే. సో ఆ క్యారెక్టర్ అవ్వచ్చు, శిల్వరాఘవన్ క్యారెక్టర్, అది మెయిన్ లీడ్ క్యారెక్టర్ అయితే ఉన్నాడు ఆర్జే బాలాజీ. సో ఆ బాలాజీ క్యారెక్టర్ అయితే మీకు చూస్తున్నంతసేపు, బాలాజీ క్యారెక్టర్ వల్ల సినిమా కూడా చాలా అంటే ఇన్వాల్వ్ అయిపోయేంతగా అనిపిస్తుంది. రియల్ స్టోరీ కాకపోయినా, రియల్ ఇన్సిడెంట్స్ బేస్డ్ స్టోరీ కాకపోయినా, నేను స్టార్టింగ్ చెప్పినట్టు అట్లా మీకు చూస్తున్నంతసేపు, ఆ క్యారెక్టర్ని చూస్తున్నంతసేపు అయితే మీకు మూవీలో ఇన్వాల్వ్ అయిపోతారు స్టోరీలో. సో అట్లా అంత బాగుంటుంది పర్ఫార్మెన్స్. సో అయితే ఏదైతే ఈ బాలాజీ లీడ్ క్యారెక్టర్ ఉన్నాడు, ఏదైతే కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ తనను ఇరికించాడో, ఆ ఇరికించిన తర్వాత, అంటే ఒక మర్డర్ కేసు ఇరికించిన తర్వాత తను జైలు పాలైన తర్వాత, ఆ జైల్లో తనని ఎలాంటి టార్చర్ పెట్టాడు, తర్వాత ఆ జైలు నుంచి తను బయటపడడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసిండు, తర్వాత మళ్ళీ ఈ ప్రయత్నంలోనే ఎమ్మెల్యేస్, కొంత కరప్టెడ్ ఎమ్మెల్యేస్ కూడా అదే జైల్లో ఉండడం జరుగుతుంది.
ఆ ఎమ్మెల్యేస్ని కాపాడడం కోసం ఈ పోలీస్ ఆఫీసర్, ఆ పై ఆఫీసర్స్ వీళ్ళంతా ట్రై చేస్తూ ఉంటారు ఆ ఎమ్మెల్యేలను కూడా బయటికి తెప్పించడానికి. బట్ ఇదే ఇదే టైంలో ఈ బాలాజీ ఏదైతే మెయిన్ క్యారెక్టర్ ఉన్నాడో ఆ క్యారెక్టరు వాళ్ళని అంటే ఆ ఎమ్మెల్యేలకు కూడా సపోర్ట్ ఇస్తూ తర్వాత తన లైఫ్ని అంటే తను బయటికి అంటే జైలు నుంచి బయటికి వెళ్ళడానికి వీళ్ళు సపోర్ట్ చేస్తాం అంటే ఎమ్మెల్యేలు కాబట్టి బయటికి వెళ్ళిన తర్వాత నేను సపోర్ట్ చేస్తాం మమ్మల్ని కూడా ఈ షిగా నుంచి అంటే షిగా ఏం చేస్తారంటే వీళ్ళని చంపే ప్రయత్నం చేస్తారు అనమాట ఈ ఎమ్మెల్యేని. సో అట్లా ఈ షిగాకి అగెనెస్ట్గా ఫామ్ అయిపోయి జైలుకి వెళ్ళిన తర్వాత ఈ క్యారెక్టర్ ఆ ఎమ్మెల్యేలకి సపోర్ట్గా ఉండడం అంటే ఇదంతా కూడా మళ్ళీ ఇంకొక డ్రామా నడుస్తుంటుంది. అంటే ఎమ్మెల్యేస్ ఈ పోలీస్ ఆఫీసర్, ఆ పై ఆఫీసర్స్ వీళ్ళు ఒక గ్యాంగ్గా ఫామ్ అవ్వడం, షిగాకి అగెనెస్ట్గా వీళ్ళు ఫామ్ అవ్వడం అండ్ షిగా కూడా మళ్ళీ షిగాకి అగెనెస్ట్గా ఈ బాలాజీ క్యారెక్టర్ అయితే మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఎవరైతే హీరో రోల్ ప్లే చేసిన ఈ క్యారెక్టర్. సో ఇట్లా లోపలికి వెళ్ళిన తర్వాత అంటే జైలుకి వెళ్ళిన తర్వాత ఇట్లా ఒక 2-3 డ్రామాలు నడుస్తుంటాయి అనమాట. ఇటు ఎమ్మెల్యేస్ది అండ్ షిగా ఈ మెయిన్ లీడ్ క్యారెక్టర్. సో ఇట్లా లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైతే షిగాకి అగెనెస్ట్గా ఉన్న ఈ లీడ్ క్యారెక్టర్ తర్వాత ఎమ్మెల్యేస్కి సపోర్ట్గా అయిపోతాడు అనమాట. ఎందుకు అంటే దాన్ని జైలు నుంచి బయటికి తీసుకొస్తాం, నువ్వు ఏదైతే కలగన్న జీవితం ఏదైతే ఉందో అది నీకు నెరవేరుస్తాం కాబట్టి మాకు సపోర్ట్గా ఉండని. సో మొత్తానికి అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతుంది అనమాట తనకి. అంటే ఒక అమాయకమైన వ్యక్తిని జైలు పాలు చేసిన తర్వాత తన ఎన్నో ఆశలు పెట్టుకున్న జీవితానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ సైడ్ ఉండాలి అనే ఉద్దేశంతో తను తప్పు మీద ఇంకో తప్పు చేయడం అట్లా జరుగుతుంటుంది. సో అట్లా ఎవరైతే ఈ జైలుకి వెళ్ళిన తర్వాత జరిగే డ్రామాలో కొంత థ్రిల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. సో అది బాగుంటుంది. తర్వాత అంటే ఇంకా కొంత వెళ్ళిన తర్వాత అంటే ప్రీ క్లైమాక్స్కి వెళ్ళేసరికి అసలు ఏదైతే ఈ లీడ్ క్యారెక్టర్ ఉన్నదో అంటే ఇరికిచ్చిన ఈ క్యారెక్టర్ ఉందో అది అసలు అంటే అతను ఆ జైలు నుంచి బయటపడి మళ్ళీ నార్మల్ లైఫ్ జీవిస్తాడా లేదా అనేది మనకు ఇంకా లాస్ట్ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ దాకా మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తుంది. సో ఇంకా స్టార్టింగ్లో అయితే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఒక 20 మినిట్స్ మీరు భరించగలిగితే సినిమా 20 మినిట్స్ కొంచెం ట్రాజడీ లాగా అనిపిస్తుంది, రెగ్యులర్ లాగా అనిపిస్తుంది. సో అది వదిలేస్తే మిగతా స్టోరీ అంతా కూడా అంటే మెయిన్ చెప్పాను కదా ఈ సినిమా చూడడానికి ఇంట్రెస్టింగ్ కలిగించేదైతే లీడ్ క్యారెక్టర్ అయిన బాలాజీ క్యారెక్టర్ అండ్ సెల్వరాఘవన్ క్యారెక్టర్ జైల్లో మనీ అనే క్యారెక్టర్ కూడా ఉంటుంది. సో అది బాగా అనిపిస్తుంది. అండ్ పోలీస్ ఆఫీసర్ది ఒకటి అంటే కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో వాడి వీళ్ళని ఇరికించడము ఆ క్యారెక్టర్ కూడా కొంతవరకు న్యాయం చేసిననే చెప్పుకోవచ్చు ఈ సినిమాకి. సో ఓవరాల్గా ఇలా ఒక 2-3 క్యారెక్టర్స్ వల్ల మీకు సినిమా బాగా అనిపిస్తుంది. అంటే మెయిన్ జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ జైల్లో ఈ లీడ్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆ లీడ్ క్యారెక్టర్ అనుభవించిన టార్చర్, మెంటల్ టార్చర్ అంటే తను ఎంతో మంచి జీవితాన్ని అనుభవించాలనే ఆశతో ఉన్న వ్యక్తిని అన్యాయంగా ఒక కేసులో ఇరికించిన తర్వాత తను జైల్లో ఎలాంటి టార్చర్ జైల్లో ఎలాంటి జీవితం అనుభవించిండు, ఆ క్లైమాక్స్కి వచ్చేసరికి అసలు ఆ జైలు నుంచి బయటపడతారా లేదా అనేది మనకి కొంచెం ఆ పార్ట్ అయితే థ్రిల్లింగ్ అనిపిస్తుంది. అండ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా ఉంటుంది, అది కూడా కొంచెం మిస్టీరియస్గా అనిపిస్తుంది అనమాట. అటు హీరోకి హెల్ప్ చేస్తున్నట్టే చేస్తూ మళ్ళీ ఇటు అగెనెస్ట్గా ఫామ్ అయిపోవడము ఇట్లా కొంచెం డ్రామా కూడా మనకి ట్విస్టెడ్ డ్రామా లాగా అనిపించడం అంతా కూడా బాగుంటుంది. అంటే నచ్చుతుంది మీకు మెయిన్గా క్రైమ్ డ్రామా ఇష్టపడే వాళ్ళు, తమిళ్ మూవీస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది. బట్ కొంతవరకు ట్రాజడీ ఉన్నప్పటికీ కూడా ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి కొంచెం ఇంట్రెస్టింగ్ డ్రామా లాగానే అనిపిస్తుంది. సో ఇది స్వర్గవాసల్ గురించి రివ్యూ. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇది మరి రివ్యూ. మరి నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రివ్యూతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు